అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ రోజు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ శారీస్ అండి. ఇవి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి షిఫాన్ ఉన్నాయి, కొన్ని వచ్చేటప్పటికి జార్జెట్ ఉన్నాయండి. కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఉన్న స్మాల్ మిస్టేక్ అయితే ఉంటుందండి. డైలీ వేర్ కి బాగా యూజ్ అవుతాయి. మీకు కట్ శారీ కన్నా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి. 250 అండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. బ్లౌజ్ ఉంటుంది, పళ్ళు ఉంటుంది. కొన్ని వాటికి రన్నింగ్స్ వచ్చాయండి పళ్ళుస్. మనకి 250 అయితే పడుతుంది. ఈ శారీ పేస్టల్ కలర్ అండి. శారీ అంతా కూడా మనకి డిజైన్ ఇదే విధంగా వస్తుంది. ఎక్కడన్నా స్మాల్ ఉంటుందండి మిస్టేక్. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఇచ్చారు. పళ్ళు పాటు వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. స్మాల్ ఎక్కడన్నా చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది. మిస్టేక్ శారీ అనేది తీసుకోండి. 250 ఓన్లీ. ఇది కూడా పేస్టల్ కలర్ వస్తుందండి. శారీ అంతా డిజైన్ ఇదే విధంగా కమలాలతో అయితే ఉంటుంది. బార్డర్ వచ్చేటప్పటికి మీకు అది వీవింగ్ ఏనండి. బార్డర్ చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. ఈ శారీకి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలానే వస్తుందండి. పళ్ళు అయితే రాలేదు. ఈ శారీకి పళ్ళు పాటు అయితే రాలేదు. ఎక్కడన్నా స్మాల్ మిస్టేక్ అయితే ఉండొచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుందండి. శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది. ఇది పళ్ళు అన్నమాట. ఫాయిల్ ప్రింట్ వస్తుందండి. ఈ ప్రింట్ కూడా మనకి పోదు, పర్వాలేదండి, యూజ్ చేసుకోవచ్చు, పోదు. ఇది బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేటప్పటికి షివోరీ లాగా వస్తుంది. శారీకి అక్కడక్కడ కూడా మీకు ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది. బార్డర్ లో కూడా అలానే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ శారీకి ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ ఇలా ఉంటుంది. శారీకి రన్నింగ్ వచ్చేస్తుందండి. పళ్ళు పాటు లేదు. ఈ శారీకి పళ్ళు రాలేదు. శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. ఓకే, బ్లాక్ అండి శారీ కలర్ వచ్చేటప్పటికి. ఈ శారీకి బ్లౌజ్ లేదు. బ్లాక్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్. బార్డర్ వచ్చేటప్పటికి మీకు సాటిన్ బార్డర్ వస్తుంది. సాటిన్ వచ్చి జరీ లైన్ వస్తుంది అనమాట బార్డర్ లో. శారీ ఆల్ ఓవర్ కూడా డిజైన్ ఎలానే వస్తుందండి. బ్లౌజ్ లేదు, పళ్ళు కూడా రన్నింగ్ వచ్చేసింది. ఇవి లైట్ వెయిట్ అండి. అసలు వెయిట్ అనేవి లేవు. శారీస్ చాలా బాగున్నాయి. డైలీ వేర్ కి చాలా బాగుంటాయి, మీకు బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేటప్పటికి కొంచెం పేస్టల్ కలర్ ఏనండి. ఇది కూడా ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఈ విధంగా. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ ఇలా వస్తుంది. పెద్ద మిస్టేక్స్ ఏమి కాదండి. ఎక్కడన్నా స్మాల్ చిన్న మిస్టేక్ అయితే ఉండొచ్చు. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు ఇలా వస్తుంది. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్. ఇది కూడా యాష్ కలర్ అండి. సిమెంట్ కలర్ మీద లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేటట్టు మనకి ఇలా వస్తుందండి. దీనికి పళ్ళు పార్ట్ రాలేదండి, రన్నింగ్ వచ్చేస్తుంది. ఓకే, శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఈ విధంగా అయితే వస్తుంది. చాలా క్లాస్ లుక్ ఇస్తాయండి శారీస్. డైలీ కట్టుకోవడానికి కూడా బాగుంటాయి. మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. ప్యూర్ జార్జెట్ అనమాట. మొత్తం ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది. శారీ పళ్ళు పాటు రాలేదండి, రన్నింగ్ వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్. ఓకే, శారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ శారీ సిమెంట్ కలర్ అండి. శారీ కలర్ వచ్చేటప్పటికి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది. శారీకి బాగుందండి శారీ. ఇది మనకి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు పట్టు స్టైల్లో. శారీ ఆల్ ఓవర్ ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి. శారీకి ఆల్ ఓవర్ అంతా కూడా శారీ డిజైన్ మీకు ఇలా ఉంటుంది. ఈ శారీకి పళ్ళు పాటు రాలేదండి, రాలేదు కదా, రాలేదు. నెక్స్ట్ ఆనియన్ పింక్ అండి. కలర్ వచ్చేటప్పటికి అది బార్డర్ లో ఉంది చూసారా. అలా ఎక్కడన్నా చిన్న మిస్టేక్ అయితే ఉండొచ్చండి. చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటుందనే తీసుకోండి. ఓకేనా, అలానే పెద్ద మిస్టేక్స్ కాదండి. పెద్ద మిస్టేక్స్ లేవు, అన్ని చెక్ చేసే వేసాము. స్మాల్. ఇది మనకి బ్లౌజ్ పీస్ అనమాట. పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఎన్ని శారీ 250 అయితే పడుతుందండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. చక్కగా 2-3 శారీస్ తీసుకున్నారంటే 70-80 షిప్పింగ్ లో మీకు 70 షిప్పింగ్ లో 3 శారీస్ ఇంటికి వచ్చేస్తాయి. ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ అండి. కొంచెం మెహందీ గ్రీన్ ఆ కలర్ లో అయితే ఉంటుంది. అక్కడక్కడ కూడా పెద్ద రోజెస్ అయితే ఇచ్చారు. ఫాయిల్ ప్రింట్ వస్తుంది. బార్డరు రన్నింగ్ వచ్చేస్తుందండి. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. ఇది క్రేప్ అండి. ఇది కూడా పేస్టల్ కలర్ వస్తుంది. క్రేప్ అనమాట శారీ. ఇది పళ్ళు పాట అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. చక్కగా చిన్న బాందిని డిజైన్ లాగా కనిపిస్తుందండి. శారీ బాగుంది. నెక్స్ట్ వన్. ఇది కూడా యాష్ కలర్ మీద ఫ్లవర్ వచ్చిందండి. బ్లూ అండ్ గ్రీన్ కలర్. ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ సరిపోతే తీసుకోవచ్చండి, లేదంటే అలా కట్టు చెంగులో ఉంచేసుకుని శారీ ఉంచేసుకున్న కుర్చీలు కొంచెం ఎక్కువగా వస్తాయి. ఇది పళ్ళు పాట్. ఆరెంజ్ అండి. ఆరెంజ్ కి బ్రిక్ కి మధ్యలో ఉంది కలర్ వచ్చేటప్పటికి. షివోరీ వస్తుంది. శారీ అంతా కూడా ఇలా లైన్స్ వస్తాయి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. పళ్ళు వచ్చేటప్పటికి మనకి షార్ట్ పళ్ళు లాగా ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ 250 అండి. చక్కగా తీసుకోవచ్చు. ఇది షిఫాన్ అండి.
శారీ షిఫాను కట్టు చెంగులో మీకు మిస్ ప్రింట్ వస్తుంది. ఫ్లవర్స్ ఇలా బంచెస్ అయితే వస్తాయి. ఇది బ్లౌజ్ పీస్ అండి. కట్టు చెంగు దగ్గర మిస్ ప్రింట్ అయితే వస్తుందండి. పళ్ళు పాట అనేది రాలేదు. శారీ ఆల్ ఓవర్ కూడా రన్నింగ్ ఇలాగే వచ్చేస్తుంది. ఓకే, ఇది కూడా క్రేప్ అండి. క్రేప్ శారీ స్నఫ్ కలర్ అండి. బార్డర్ వచ్చేటప్పటికి స్నఫ్. శారీ అంతా కూడా పేస్టల్ కలర్ అయితే వస్తుంది. డార్క్ స్నఫ్ కలర్ వస్తుంది. ఇది బ్లౌజ్ అన్నమాట. పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. చాలా బాగుందండి. క్వాలిటీ అయితే మాత్రం ద బెస్ట్ క్వాలిటీ. 250కి మనకి ఇవి రావు. నెక్స్ట్ వన్ అండి. ఇది లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది. సాటిన్ బార్డర్ లా వచ్చింది. లీఫీ ప్యాటర్న్ అండి. అక్కడక్కడ కూడా మనకి ఆకులు అయితే ఇచ్చారు డిజైన్. ఇది బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ ఇలా ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా మెత్తగానే ఉందండి, హార్డ్ గా లేదు. పళ్ళు వచ్చేటప్పటికి టజల్స్ వచ్చాయి. ఈ శారీకి ఇలా టజల్స్ వచ్చాయి. ఓకే, ఇది పళ్ళు పార్ట్. నెక్స్ట్ వన్, ఇది మనకి యాష్ కలర్ అండి. యాష్ లోనే డార్క్ వచ్చింది. బాగుంది కలర్ కూడా. ఇలా క్రాస్ లైన్స్ వచ్చాయి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది. పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వస్తుంది. ఇది 250 అండి. ఎనీ శారీ మీకు 250 అయితే పడుతుంది. ఇది కూడా పేస్టల్ కలర్ అండి. శారీ కలర్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. డిజైన్ అంతా కూడా ఇలా క్రాస్ లైన్స్ వస్తాయి. ఇది బ్లౌజ్ అండి. పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్ అండి, రెడ్ కలర్. రెడ్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట. ఇది ఏంటంటే బార్డర్ లేస్ కాన్సెప్ట్ లాగా ఇచ్చారు శారీకి. ఇది బ్లౌజ్ తీస్తే శారీ సరిపోదండి. బ్లౌజ్ తీయకుండా కట్ చెంగులో ఉంచేసుకోవాలి. అంటే బ్లౌజ్ లేదని తీసుకోండి. ఓకేనా, ఇలా అంచు అయితే ఇచ్చారు బ్లౌజ్ కి. నేను చెక్ చేశానండి ప్రతి ఒక్కటి కూడా. ఇది పళ్ళు పార్ట్. ఇంత తక్కువ ప్రైస్ కి మీకు ఇంత మంచి క్వాలిటీలో శారీస్ అయితే రావండి. డైలీ వేర్ కి చాలా బాగుంటాయి శారీస్. దీనికి ఇక్కడ చిన్న ఫాయిల్ ప్రింట్ లాగా ఏదో అంటుందండి, స్టెయిన్. ఓకే, అది వాష్ చేస్తే పోతుందండి. స్టెయిన్ లా చిన్నదేదో ఉంది. ఇది గ్రీన్ షేడ్ వస్తుందండి, పేస్టల్ కలర్ అన్నమాట. శారీ అంతా కూడా ఇలా క్రాస్ లైన్స్ అయితే వస్తాయి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది. పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇలా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్ అండి, ఇది బ్లౌజ్ పీస్ ఈ శారీకి. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వస్తుంది. పళ్ళు అనేది ఏముండదండి ఈ శారీకి, రన్నింగ్ వచ్చేస్తుంది. శారీ అంతా కూడా డిజైన్ మనకి ఇలా వస్తుంది. ఇవి మనం పిల్లలకి ఫ్రాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. కుట్టించేలా ఉంటే ఫ్రాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వన్, ఇది కొంచెం మనకి గోల్డ్ కలర్, ఆ కలర్ దగ్గరగా ఉంది. శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. రెండు వైపులా కూడా మీకు సేమ్ బార్డర్ అనేది వస్తుందండి. ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు. పళ్ళు ఈ విధంగా అయితే ఉంటుంది. ఎనీ శారీ 250 అండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. డైలీ వేర్ కి మనకి బాగా యూజ్ అవుతాయి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే పంపించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.